ఇప్పటి వరకు మీరు శ్రీమంతుడి సినిమాలో ఊరిని తీర్చిదిద్దడానికి మహేష్ బాబు ఎన్ని కష్టాలు పడ్డారో చూసే ఉంటారు. అలాగే పట్నం నుంచి పల్లెటూరు వచ్చిన పంతులు పిల్లల్ని తీర్చిదిద్దడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసుకోవాలంటే వెంటనే స్కిట్ అయితే చూసేయాలి. సో లెట్స్ వెల్కమ్ నాటి నరేంద్ర టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. ఓలే నాకేం లా లేవు దీనికి కచ్చి చెప్పరా ఇది కొడుతుంది గోలేంట్రా గోళ కూర్చోడు ఇంట్రొడక్షన్ ఉందిరా చెప్పుకొని ఏంట్రా ఇంట్రొడక్షన్ ఉందని చెప్పాగా చెప్పుకొని ఏంట్రా పట్నం పిల్లలు వద్దు పల్లెటూరు పిల్లలే ముద్దు నేను మీకోసం వచ్చిన పట్నం మాస్టర్ని మీ అందరం మంచి పిల్లలే కదా నువ్వు కాదులా చల్లగా అడ్మిషన్ చేస్తా అరే ఇక్కడ వంకాయ ఎవర్రా వంకాయ ఏంట్రా అదేంటి ఇంకేం పేరు దొరకలేదురా నీకు మరేమో మా అమ్మ వంటింట్లో వంకాయ వచ్చేటప్పుడు నేను పుట్టానంట అందుకని మా అమ్మ ముద్దుగా వంకాయ నాకు నీకు నువ్వు నాకు అంటావు అవసరం నాకు నీకు నువ్వు నాకు అంటావు కూర్చోడే నీ పేరు అరే ఇక్కడ ముద్దోడు అవడరా అండి ఒక కలిసి తీయాలి ఫస్ట్ ఏమరా బాగానే ఉంది కదా మరి ఏమో మేము ఇద్దరు ఉన్నావా మగ పిల్లకాయలు ఒకడు వంకాయ అయినప్పుడు రెండో వాడే కదా ముద్దడా ఇదేంది సార్ అంటే రెస్పెక్ట్ లేదా నీకు పల్లెటూరు పిల్లలు అంటే కదా అమ్మాయికులు బుద్ధిమంతులు అనుకున్నారా మీరేంటారు ఎలా ఉన్నారు సార్ మీరు అన్ని సినిమాలు ఊహించుకొని వచ్చారు కదా మీరు సినిమాలు అన్ని చెప్పే అబద్ధాలని తెలుసు కూడా మీరు ఇవన్నీ చెప్తున్నారు మీరేం మాస్టర్ సార్ సరే కూర్చో అరే నాకు మేనేజ్ ఉందిరా చెప్పింది ఎవరైనా వెళ్ళలేదనుకో అబ్బాయిలు అయితే అమ్మాయిలు అయితే చెవులు ఊడిపోతాయి మరేమో మరి ఏం ఊడిపోవు చాలా గట్టిగా ఉంటాయి అరే ఏంట్రా గట్టిగా ఉండేది రే అయ్యే అయ్యేందిరా అయ్యే అయ్యే అమ్మాయి బతికిచ్చావురా అరే ముద్దు లేరా కూర్చో ఏబిసిడీలు చెప్పరా సార్ ఏ బి సి డి సార్ అరే నీకు జోకర్లా కనపడుతున్నా ఏబిసిడీలు అంటే ఏబిసిడీలా ఏబిసిడీలా కూర్చో వేషాలు ఉందా నువ్వు లేరా ముద్దు మళ్ళీ నేను లేకమన్నా ఏబిసిడి మొత్తం చెప్పురా అది సార్ అది అది అలేదురా కూర్చో సరిగ్గా సుబ్బులు నువ్వు ఏబిసిడీలు చెప్పమ్మా ఎందుకు ఎడుతున్నామ్మా అమ్మ ఏబిసిడి చెప్పే రోజు బట్టలు వినవలే సార్ అందుకే నాకు రావు సార్ ఒక రోజు ఏబిసిడీ చెప్తారా రెండో రోజు చెప్పరా సార్ అమ్మ
ఏదైనా ఒక్కటేసారి వినమని 2 సార్లు వినొద్దన్నా సార్. ఎవర్రా మీరంతా ఏ గ్రహం నుంచి వచ్చారా? సార్ మీరే గ్రహం నుంచి వచ్చారు సార్. ఇన్ని ఊర్లుండగా మా ఊరికే వచ్చి పడ్డారు. మీరెంత పెద్ద ఎదవలని తెలియక ఓలే. అరే లాలీపాప్ నాది. లాలీపాప్ సార్. లాలిపాప్ అవసరం చెప్పు. క్లాస్ చెప్పట్లా నువ్వేంటో బాగా కొత్త తీసేయాలి వాళ్ళని. అరే ముద్దు ఓలే మీ నీతో అమ్మ పేరు ఏంటో చెప్పురా. మా అమ్మ పేరు అది సార్. మీ ఆస్తి ఏం అడగట్లేదురా, నేను మీ అమ్మ పేరు రా. లేచి కూర్చో. మరి అడగాలండి ఏమన్నా అడగాలంటే అడగొద్దు. నన్ను అడిగింది ఏదేం చెప్పేస్తా. అని చెప్పేది ఇప్పుడు నిన్ను అడిగాను రా ఈ క్వశ్చన్ నేను. అనవసరంగా చెప్పు. అరే కాదురా, నువ్వు అంత మీద ద్వారా మరి సరే కానీ ఒకసారి లేదా 2 ఒకటి 2 ఎంతో చెప్పురా. మాట్లాడారండి. అరే ఇప్పుడు దా బాగానే ఉన్నా కదా, మళ్ళీ పోతున్నా ఏంట్రా? అంటే 2 లక్షలు తెలిసినాడు బాత్రూమ్ బాత్రూంలో ఉంటే నీకు రాదా? రాదా? మన పోయినా తీసుకొని రానా? అరే నిన్ను అడిగాను రా. నేను నిన్ను అడిగాను కూర్చో. కూర్చో. ఎక్కడికి కూర్చోడరా? అరే మీ వల్ల నాకు పిచ్చెక్కుతుందిరా. సార్ మీకేమైనా పిచ్చి ఉందా? అంటే మా ఊరికి వచ్చారు కదా. మిమ్మల్ని పోతే నా పిచ్చి ఎక్కడం లేదు, పిచ్చి వచ్చేస్తుంది. మాస్టర్ నాకు ఆకలిస్తుంది, నేను మా ఇంటికి పోయిస్తా. అరే ఇప్పుడు పిచ్చి రాలేదు ఎందుకు నీకు? అది సార్ ఇంకా చాలరా. అరే రే ఇంకా చాలరా నీ యాక్టింగ్. అందరూ తెలిసిపోయింది. ఓకే కూర్చో. అంటే వాడు ఏం అడిగినా వాడు అట్టి చేస్తాడు మాస్టర్ని. ఇప్పుడు నిన్ను అడిగాను రా, అది వచ్చేస్తారు గిచ్చేస్తారు అది 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 నిన్ను అడిగాను రా. కూర్చో. గట్టి కొట్టాడా? సార్ మీరు ఎక్కాలా సార్? పిచ్చి మొద్ద ఏంటి మాస్టర్ని మీరు ఎక్కడ అనుకోద్దు. ఏమలగల్లా? మీరు ఎక్కడి నుంచి వచ్చారనాలి. అరే అరే నిన్ను అడిగిందా అమ్మాయి? అడిగిందా? అలగలేదులా? అడిగిందా? అడగలేదుగా. హైదరాబాద్ అమ్మా. అది ఎక్కాలా సార్? అది ఇప్పుడు అడిగారు మీ ఇద్దరిని అడిగారు. బాగా తగ్గిందా? కూర్చో. హైదరాబాద్ అంటే ఎక్కడంటే ఏం చెప్పాలమ్మా? సార్ మీ ఊరు ఎక్కడో మీకు తెలియదు, మీరు మాకు పాఠాలు చెప్పనీకి వచ్చారా సార్? ఏంది సార్? నువ్వు ఎందుకు నవ్వేది? నువ్వు మీరేంటి మీ పిల్లలేంటారు? నేను చచ్చిపోయేటట్టున్నా, ప్లీజ్ రాగండి రా. మీ అమ్మతో చెప్తాను నేను. అరే
నేను పట్టణం పిల్లలు అంటే ఎదవాలనుకున్నా, మీరేంటి ఎలా ఉన్నారు పల్లెటూరు వాళ్ళు? మీరు వద్దు, మీ పల్లెటూరు వద్దు రా, నేను పోతున్నా. ఛే! వెళ్ళిపోతున్నారా? సూపర్ 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 ఎక్సలెంట్ ఎక్సలెంట్ సూపర్ వేశారు ఒక్కొక్కరు. పట్నం పిల్లలు వద్దని పల్లెటూరు ఊరికి వచ్చి పల్లెటూరు వాళ్ళ దగ్గర పాఠాలు నేర్చుకున్న మాస్టర్. ఎలా అయితే మొత్తానికి పాటలు నేర్పాడు కూడా, ఒక్కొక్కరు బాగా నేర్చుకున్నారు. ఆయన అయితే మోచరావు కూడా నేర్చుకున్నాడు, ఇతనైతే బయట దొల్లాడు. దెబ్బలు బాగా తగిలాయా బ్రో? సో సో చాలా అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత ఇదిగా పర్ఫామ్ చేస్తారు. నాకైతే చాలా బాగా నచ్చింది నిజంగా. కొన్ని స్కూల్స్లో కొన్ని సిచ్యువేషన్స్ ఇలాంటి రోజులు ఉంటారు, వెళ్ళే మెయిన్ మొత్తం క్లాస్ మొత్తాన్ని గోల్ చేసి పడేస్తారు, థియేటర్ హుక్ కంట్రీ వెళ్ళి ఇంకో భాషలో. సో ఎక్సలెంట్గా వచ్చిన స్కిట్ అయితే చాలా బాగా చేశారు మీరు ఇద్దరు కూడా. రైట్ రైట్. సో ఈ స్కిట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నాటి నరేందర్ టీమ్ అయితే ఎంకరేజ్ చేయండి. మీ యొక్క సపోర్ట్ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని స్కిట్స్ కోసం మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్. రైట్, సబ్స్క్రైబ్ కూడా చేయండి, అప్పుడే మరికొన్ని వీడియోస్ చూస్తారు మీరు. యా, థ్యాంక్ యూ సో Thank you so మచ్. much. బాయ్.